పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై తమ వివక్షను మరోసారి ప్రదర్శించారు. ఎన్టీఆర్ అభిమానులను టీడీపీ సభకు రావద్దంటూ బహిరంగంగానే టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ అభిమానం చంపుకోలేక చంద్రబాబు సభలకు వెళ్లిన ఎన్టీఆర్ అభిమానులకు చేదు అనుభవమే ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ను ఓ రకంగా టీడీపీకి దూరం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తన కొడుకు ఎక్కడ పోటీ వస్తాడో అని ఎన్టీఆర్ను పార్టీకి దూరంగా పెట్టారు. ఇదే సమయంలో లోకేష్ టీడీపీకి భవిష్యత్తు నాయకుడని చెప్పడం జరిగింది. బాలకృష్ణ సైతం ఎన్టీఆర్ను కాదని అల్లుడుకు మద్దతుగా నిలిచారు. ఈ మధ్యలో దారుణంగానే హరికృష్ణ కుమారులను అవమానించారు. అసలు వారు నందమూరి వంశమే కాదన్నట్టుగా చంద్రబాబు బాలకృష్ణ ప్రవర్తించారు. ఈ పరిణామాలను అన్నిటినీ గమనిస్తున్న ఎన్టీఆర్, కళ్యాణరామ్ సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎన్టీఆర్, కళ్యాణరామ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీనిపై రగిలిపోతున్న టీడీపీ నాయకులు ఆ కక్షను ఎన్టీఆర్ అభిమానుల మీద తీర్చుకున్నారు. తాజాగా తెలుగుదేశం పిలుస్తోంది రా కార్యక్రమానికి వెళ్లిన ఎన్టీఆర్ అభిమానులను టీడీపీ నాయకులు ఘోరంగా అవమానించడమే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నారు. ఎన్టీఆర్ జెండాలతో చంద్రబాబు సభకు హాజరైన అభిమానులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీకి అండగా నిలిచిన తమను అడ్డుకోవడం ఏంటని ఎన్టీఆర్ అభిమానులు నాయకులను ప్రశ్నించారు. ఎన్టీఆర్ జెండాలతో టీడీపీ సభలకు వస్తే ఊరుకునేది లేదని నాయకులు తేల్చి చెప్పారు. దీంతో గొడవకు దిగిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులపై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాహాబాహీకి దిగారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభా వేదికపైనే ఉన్నారు. సభా వేదిక సమీపంలోనే ఇరుపక్షాల వారు ఘర్షణ పడడం కనిపించింది. అయినప్పటికీ వారిని వారించే ప్రయత్నం చేయలేదాయన. మీకు జగనే కరెక్ట్ మొగుడు, వచ్చే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెబుతామంటూ సభ నుంచి ఎన్టీఆర్ అభిమానులు మధ్యలోనే వెళ్లిపోయారు.